15వ యాకోబు 4:8 మనము దేవుని యొద్దకు వెళ్ళవలసిన, ఆయన సమీపించవలసిన ఆవశ్యకత మొట్టమొదటి ప్రాధాన్యత కలిగినటువంటిది. అది మన అవసరత. అంతేకాకుండా రెండవదిగా 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నేను నీవే దేవునికి కనుపరుచుకొనము. The second most important thing we need to remember is to know the word of God. దేవుని వాక్యమును మనం సరిగా ఎరిగి ఉన్నట్లయితే, ఆ వాక్యము ఎవరిని గురించి బయలుపరుస్తూ ఉన్నదో, ఆ వాక్యమునకు మూల విరాట్టు ఎవరో, ఆ వాక్యమును వ్రాయించిన పరిశుద్ధుడైన దేవుడు ఎవరో, ఆయన కుమారుడు ఎవరో, ఆయన యుగములలో ఆయన మనుషుల ఎడల లోకము ఎడల కలిగి ఉన్న ఆయన సంకల్పము ఎట్టిదో, అది ఎత్తి ప్రేమ కలిగి ఎంత గొప్ప కార్యములు మనుషులందరి కొరకు ఆయన చేయించి ఉన్నారో, సకల మానవాళిని ఎలాగైతే మరణము భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతి విధమైనటువంటి వ్యక్తికి నిండు వృద్ధాప్య వరకు ఉన్న మనుషులు బాల్యము నుండి చంటి బిడ్డలు మొదలుకొని ప్రతి ఒక్కరికి భయము, మరణ భయము, అట్టి మరణమును జయించిన మన దేవుని యొక్క వాక్యమును మనం ఎరుగున్నట్లయితే, ద వర్డ్ ఆఫ్ గాడ్ షోస్ టు us who he is, what he has done, where he is, and what he is presently doing for us. Hallelujah. So my beloved, this afternoon I want us to study the word of God more and more. అధికముగా దేవుని వాక్యమును మనము చదవవలసిన్నాము, పరిశీలనగా చదవవలసిన్నాము, ప్రార్థనాపూర్వకంగా చదవవలసిన్నాము. ఆత్మీయమైన దేవుని స్వరము వినుటకు సంసిద్ధమై ఉండవలసిన ఆవశ్యకత ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు అనుదినము మనతో మాట్లాడుతున్నారు, ఈ దినము మాట్లాడుతున్నారు. ఈ గడియలో కూడా మనతో he is speaking to us straight to our hearts, to our minds, and to our intellect. Hallelujah. He is not silent. He keeps talking to us. But we need to have the ears that can hear the word of God. God's word sometimes is not too loud. Amen. చాలా సందర్భాలలో దేవుని వాక్యము ఏదో ఆర్భాటంగా పిడుగులాగా వచ్చి పడుతుంది అనేది ఏమీ లేదు. He speaks to his children with small, still voice. చల్లనైన మెల్లని స్వరముతో తన బిడ్డలతో మాట్లాడేవాడు. కనుక ఆ చల్లని మెల్లని స్వరము మనం వినవలసిన అవసరత. వాక్యాన్ని అధికంగా మనం ధ్యానించే కొలది, ఆ వాక్య సత్యములను మనము గ్రహించుకొని అంతరంగంలో దాన్ని భద్రపరుచుకున్న కొలది దేవుని యొక్క స్వరమును we would begin to listen to the small still voice of God in a progressive way. It begins slowly and it continues to echo in our ears. Amen. In our hearts, మన హృదయాలలో, మన తలంపులలో, మన నేత్రములలో అది వెలిగిస్తూ ఉంటుంది. మన చదివింది మనకు అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది సజీవమైనది దేవుని వాక్యం. హల్లెలూయా. God's word is alive today. God's word is reaching out everywhere. And God's word is coming out with the power of the Holy Spirit of God. And because we are the children of light, and because we are the children of the Spirit of God, we have been renewed by the power of God. We have been transformed into the likeness of Jesus Christ. We are being transformed still into the likeness of our Lord Jesus Christ. And when we finally stand
before Him, we would look exactly like Him. Hallelujah. When we finally stand before Him, we will be like Him. Amen. My beloved, if we want to